తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ లోకిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ఆ తర్వాత తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేశారు. హైదరాబాద్ లో పలు చోట్ల రాత్రి నుంచే ప్రజలు ఆనందంగా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. భోగి మంటల చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేశారు. దక్షిణాయానికి ధనుర్మాసానికి చివరి రోజు భోగి. ఇళ్లలోకి భోగభాగ్యాలను ఆహ్వానించే రోజు ఇది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఇంటికి చేరే రోజు. రైతులతో పాటు అందరి ముఖాల్లో నవ్వులు పోసే రోజు. భోగి అంటే తొలినాడు అని ఒక అర్థం ఉంది. కొత్త సంవత్సరంలో పండుగలు భోగితోనే మొదలవుతాయి. ఈ రోజున ఇంటి ముందు భోగి మంట వేస్తే ఇంట్లోని చెడు దరిద్రాన్ని తొలగించుకున్నట్లే అని నమ్మకం. ఉదయం నుంచే ఇంటిల్లి పాది కలిసి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. రెండు రాష్ట్రాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. హరిదాసుల కీర్తనలు, ముంగిట మురిపించే ముగ్గులు, గొబ్బెమ్మల పాటలతో ఊర్లన్నీ కొత్త రూపును సంతరించుకున్నాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి మంటలు వేసి సందడి చేస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలు వేసి పాత వస్తువుల్ని అందులో వేస్తూ కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుతున్నారు. పాత కష్టాలు, బాధలు, చెడు ఆలోచనల్ని వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భోగి సంబరాల్లో మునిగి తేలుతున్నారు ప్రజలు. ఇక కాకినాడ నుంచి అలాగే ఏలూరు నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు సతీష్, శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ మనం కాకినాడకి వెళ్దాం, సతీష్ తో మాట్లాడదాం. సతీష్, అక్కడ భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? సుమిత్ర, గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి భోగితో మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాల అంబరాన్ని తాకే విధంగా అయితే మొదలయ్యాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబం అంతా కూడా సంక్రాంతి సంబరాల్లో అయితే పాల్గొన్నారు. ప్రస్తుతానికి మంత్రి సుభాష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం, చెప్పండి, ఈ సంక్రాంతి ఎలా ప్రారంభమైంది, అసలు ఎలా ఉంది, అసలు మొత్తం కుటుంబ సమేతంగా కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు, భోగి మంటలు కూడా వేశారు, ఎలా ఉంది అసలు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి రైతు బాగుంటేనే ఈ వ్యవస్థ బాగుంటుంది, అందరం బాగుంటాం. సర్దార్ కాటన్ దొర గారు రైతులకి 10 ఏళ్ళు మట్టిలో పెట్టుకునే వెసులుబాటు ఇస్తే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అనేక డ్రోన్స్ కానీ అలాగే ఈ సాగునీరు ఎక్కువ అందించడంలో కానీ రైతులు సుఖంగా ఉండటానికి, అలాగే ధాన్యం మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి గంటల్లో ఇవన్నీ తీసుకుని వచ్చి రైతుల ముఖంలో సంతోషాన్ని, స్వేచ్ఛని నిన్న చూసాం. ప్రతి బట్టల కొట్టుల్లో కూడా, బట్టల షాపుల్లో కూడా తండోపుతండాలుగా రైతులందరూ రైతుల కుటుంబాలతో పాటు కొత్త బట్టలు కొనుక్కోవటం, ఈరోజు ఘనంగా సంక్రాంతి జరుపుకోవడం, పూర్తి స్వేచ్ఛతో జరుపుకోవడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కష్టాలన్నీ కూడా ఈ భోగిమంటలు వేసి కొత్త భోగాన్ని అందించే భోగి పళ్ళు తిని కొత్త అల్లుళ్ళకి స్వాగతం పలికి గదులన్నీ కూడా రాశులతో, ధాన్యం రాశులతో నిండేలాగా ఆ సర్వేశ్వరుడు దీవించాలని చెప్పి పండగలు చేసుకుంటూ ఉంటాం. అలాగే మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈ పండగ వాతావరణాన్ని చూసి మనం చెప్పవచ్చు. అంటే మనం గోదావరి జిల్లాల పేరు చెప్తే ఫస్ట్గా సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలోనే చేసుకోవాలని చెప్పి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు. గోదావరి జిల్లాల ప్రత్యేకత ఏమిటి అసలు? ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల ప్రత్యేకత ఏంటంటే, దేశంలో ఎక్కడా చూడలేనటువంటి ఉమ్మడి కుటుంబాలని ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంట మనం ఉమ్మడి కుటుంబాలని దర్శనమిస్తూ ఉంటాయి. మొత్తం తరతరాల నుంచి కూడా ఉన్న ఇతర రాష్ట్రాల ఏంటి, ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతి ఖచ్చితంగా గోదావరి జిల్లా మూలాలు ఉంటాయి. ఇక్కడ పుట్టి ఉంటే ఖచ్చితంగా వస్తారు. వచ్చి మనం చూస్తూ ఉన్న టోల్గేట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాటితో నిండిపోయినాయి. అయితే ఇక్కడికి ముఖ్యంగా కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు అనేది దర్శనమిస్తాయి, చాలా ఆనందాన్ని ఇస్తాయి కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ సెట్టింగ్లు వేసినా లేకపోతే సంక్రాంతి సంబరాలు చేసినా అందరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ కాసేపు గడపాలి,
అందరితోని ఉండాలి, మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే. అంటే కోడి పందాలు ప్రత్యేకమైన స్థానం ఉంది గోదావరి జిల్లాలకు. కోడి పందాలకి ఏ విధంగా ఆడుతున్నారు అంటే కొంతమంది కత్తికట్టి ఆడుతున్నారని చెప్పి కాదంటున్నారు, కొంతమంది అయితే మాత్రం ఖచ్చితంగా అది సాంప్రదాయం కనుక ఆడి తీరాలని చెప్పి అన్నారు. దాన్ని మీరేమంటారు? కొన్ని సంప్రదాయాలని మనం గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవించాలి. వాళ్ళకి కొద్ది స్వేచ్ఛనివ్వాలి. అంటే ఆ స్వేచ్ఛ కూడా హద్దుల్లో ఉండాలి. పూర్తిగా స్వేచ్ఛ అని పేరుతో ఉన్మాదానికి దెక్కకూడదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు రోజున మేకలను బలిచ్చి రక్తం ఫ్లెక్స్ల మీద వేయటం, అది మూర్ఖత్వం. దాంతో మనం అలాంటి వాళ్ళని కూడా క్షమించకూడదు. ఈ ప్రభుత్వం క్షమించలేదు కూడా. సో మనం హద్దుల్లో ఉంటూ మనం సభ్య సమాజానికి మనం మంచి మెసేజ్ ఇచ్చేలా ఉంటుంది. మనం ఆనందించే తీరు, మనం ఎంజాయ్ చేసే తీరు కూడా ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ప్రబల తీర్థం చూసుకుంటే కనుక ప్రభుత్వం అంటే అధికారికంగా ప్రకటించింది. ప్రబల తీర్థాన్ని ఏ విధంగా మీరు నిర్వహిస్తున్నారు? ఇది ఈ ప్రబల తీర్థాన్ని అత్యంత పురాతనం నుంచి కూడా జరుపుకుంటుంది. ఈ స్టేట్ లెవెల్ ఫెస్టివల్గా మనకి ఆమోదం తెలిపి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది అక్కడ ప్రబల తీర్థం. సో అవి ఘనంగా ఇంచుమించు లక్షలాది మందితో జరిగే ఒక ప్రబల తీర్థం పోలీసులకి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఏ చిన్న అపశృతి జరగకుండా పోలీసుల బందోబస్తు కట్టుదిట్టంగా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాను. ఇది ఎన్డీఏ కూటమి. ఇటు పండగలకు కానీ గుళ్ళకి కానీ ఏదున్నా సరే 1000 కళ్ళతో అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏ ఇబ్బంది లేదు. ఈ సంక్రాంతి అంతా కూడా చాలా సందడిగా జరుగుతుంది కూడా. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం ప్రారంభమయ్యి మంత్రి సుభాష్ కుటుంబం కూడా సంక్రాంతి వేడుకల్లో భోగి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఇటు భోగితో ప్రారంభమైన సంక్రాంతి సందడి అయితే పూర్తిగా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో కోడి పందాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే కోడి పందాలు అయితే మాత్రం సాంప్రదాయ క్రీడ కనుక ఖచ్చితంగా కోడి పందాలు ఆడాలి. అది కూడా మితిమించిపోకుండా అదుపులో మనం ఎంతవరకు అంటే మన సాంప్రదాయ క్రీడను మనం కాపాడుకోవడానికి కోడి పందాలు ఆడాలని చెప్పి మంత్రి చెప్తున్నారు. దాంతోపాటు అంటే ప్రబల తీర్థం జగ్గన్న తోట ప్రబల తీర్థానికి అయితే మాత్రం ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించింది. ఆ ప్రభుత్వం ఏదైతే అధికారికంగా ప్రకటించో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామని చెప్తున్నారు. అదేవిధంగా అంటే సుమారుగా లక్షలాది మంది అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మంత్రి. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. ఇక మనం ఏలూరుకి వెళ్దాం. శ్రీనివాస్, ఏలూరులో భోగి సంబరాలు ఎలా జరుగుతున్నాయి? సుమిత్ర, ఏలూరులో భోగి పండగ పర్వదినం అయితే కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఉదయం ఏకూజాము నుంచి కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఊరు వాడ పెద్ద ఎత్తున అంతా కూడా భోగి మంటలు వేసి తమ ఆనందాన్ని అయితే కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక భోగి పండగ తర్వాత ప్రధానంగా గోదావరి జిల్లాలో సాంప్రదాయ క్రీడా కోడి పందాలు అయితే కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. మరి కొద్దిసేపట్లోనే ఈ సాంప్రదాయ కోడి పందాలను అయితే కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు ప్రాంతంలో ఉన్నాం. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు అయితే కూడా ఒకసారి ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఏ విధంగా నిర్వహించుకోబోతున్నారు భోగి పండుగ సంబంధించి, అలాగే ఈ సంక్రాంతి వేడుకలు ఏ విధంగా జరుపుకోబోతున్నారు? అంటే ముందుగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంగుటూరు నియోజకవర్గం తరఫున భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు అందరూ కూడా ఇక్కడ అనేక విదేశాల నుంచి అలాగే అనేక రాష్ట్రాల నుంచి కూడా బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండగ కింద ఉభయ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా క్రికెట్ పోటీలు, అలాగే మనకి వాలీబాల్ పోటీలు, ముగ్గులు పోటీలు, అలాగే గంగిరెడ్లు, అలాగే మనకి భోగి మంటలతో ఈరోజు ఉదయాన్నే 4:30 నుంచి కూడా భోగి మంటలతో ఆడబడుచులు అందరూ కూడా వెలుగుల్ని, అంటే పాత జ్ఞాపకాలు ఏవైతే ఉంటే మంచి ఉంచుకుని ఏదైతే చెడు జరిగిందో అన్నింటిని కూడా మర్చిపోయి ముందాగా అందరం కూడా కలిసిమెలిసి ఒక బంధువులు అందరం ఎవరి ఇంట్లో వాళ్ళు పిండి వంటలు కానీ అలాగే గొబ్బెమ్మలు పెట్టుకుని కానీ రకరకాలుగా అందరూ కూడా అంటే ఈ 4 రోజులు కూడా అందరూ ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి అందరూ కూడా అంటే ఈ రోజుల్లో చాలామంది చాలా దూర ప్రాంతాలకి జీవనోపాధికి అటు ఇటు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటున్నారు. మనకు కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కావడంలో మరింత ఎక్కువగా ప్రజలందరూ కూడా
సిటీల నుంచి ఈ గ్రామాలకు అన్నీ వచ్చి గత పూర్వకాలం నుంచి ఏదైతే సాంప్రదాయంగా మన పూర్వీకులు చేసే పనులను కూడా గుర్తు చేసుకునేటట్టుగా వాళ్ళందరికీ కూడా పిల్లలకు కూడా ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇవన్నిటిని కూడా తెలిసేటట్టు మన పూర్వంలో ఎలా అయితే ఉండేయో పల్లెటూరులో చూస్తే ఉమ్మడి కుటుంబాలు లోగిళ్ళు అన్నీ అనేక రకాలుగా ఉండి ఈరోజు చాలా మటుకి అవన్నీ నశించిపోయి అన్నీ అంతమైతే వాటిని కూడా అందరం ఎలాగైతే మేము కలిసి ఉంటున్నామో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా మనకి గోదావరి జిల్లా అంటే కోడి పందాలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నా ఎలా ఉంది అంటే కోడి పందాలు అనే కాదు అన్ని సాంప్రదాయాల క్రీడలను కూడా ఇక్కడ ప్రోత్సహిస్తున్నాం. మీరు వచ్చే ముందే చూశారు, ఆల్రెడీ కోలాటం జరుగుతుంది, అలాగే గంగిరెడ్లు, అలాగే మనకి హరిదాసులు, అలాగే ఒక సంక్రాంతి అంటేనే ఒక అద్భుతమైన సంవత్సరంలో చాలా పెద్ద పండుగ మాకు అందరికీ కూడా. అందరం కూడా కలిసిమెలిసి ఏదైతే సాంప్రదాయం ప్రకారం ఉంటాయో వాటిలన్నింటిని కూడా ప్రోత్సహిస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.